హాయ్ అండి. నేను ప్రసాదంగా చక్కెర పొంగల్ చేశాను. అది ఎలా చేసానో చూపిస్తా అండి. ఫస్ట్ ప్యాన్ తీసుకునండి, పెసరపప్పు వేయించుకోవాలి. మనం ఎన్ని అయితే బియ్యం తీసుకున్నామండి దానికి సగం వేయించుకోవాలి. నేనైతే కొంచెం తక్కువగా సగం వేయించాను. ఈ 1 కప్పు బియ్యం తీసుకున్నాను. బియ్యం బాగా 2-3 సార్లు కడగాలి. ఉట్టిదేనండి, పెసరపప్పు మామూలుగా కొంచెం కడిగి దోరగా వేయించేసి పెట్టుకోవాలన్నమాట పక్కకి. ఈ చక్కెర పొంగల్ అయితే చాలా బాగుంటుందండి. తెల్లవారి కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం పాలు పొయ్యం కాబట్టి, పాలు పొయ్యకుండానే చేస్తామండి మేమైతే. పాలు పొయ్యం కాబట్టి తెల్లవారి కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది. మూడు కప్పుల 1 కప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకుని అక్కడ పక్కకు పెట్టేసుకున్నాను. ఈ పెసరపప్పు కూడా దోరగా ఇలా ఎర్రగా వేగాలండి. స్టవ్ బంద్ చేసేసి పక్క పెట్టేసుకోవాలి. కుక్కర్ తీసుకుని నా దగ్గర ఇది బటర్ వేసానండి. బటర్ ఉంది. బటర్లో కొబ్బరి చిన్నగా ముక్కలు కట్ చేసుకునండి. కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. వెండి కొబ్బరి ఉంటే, కురిడి కొబ్బరి ఉంటుంది చూడండి, అది ఉంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే పచ్చి కొబ్బరి అయినా సన్నగా కట్ చేసుకునండి, ఎర్రగా వేయించేసుకోవాలి. ముదురు కొబ్బరి వేసుకోవాలి. లేత కొబ్బరి అయితే బాగోదండి. నేతిలో ఈ కొబ్బరి ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకునండి, అది కూడా వేయించేసుకోవాలి. కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, అదే కప్పుడంతా నెయ్యి పడుతుంది. నెయ్యి ఎక్కువ వేసుకోవాలి దీనిలో. అసలు మనకి వేసినట్టే ఉండదు. మూడు కప్పులు దానిలో వేసుకున్నాం కదండి, ఇందులో 3 కప్పులు పైననే వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి వేసాము, పెసరపప్పు వేసాము కాబట్టి మొత్తము 7 కప్పులు వాటర్ వేసానండి నేను. ఒక కప్పు బియ్యానికి ఒక పావు కప్పు కన్నా ఎక్కువ పెసరపప్పు, అలాగే దగ్గర దగ్గర 1/2 కప్పు కన్నా పైనే కొబ్బరి, ఎండు కొబ్బరి ముక్కలు వేసాను. వాటికి 7 కప్పులు వాటర్ వేసుకోవాలండి. పెసరపప్పు కూడా వేసేసుకోవాలి ఇందులోనే. ఇలా ఎసరు మసిలిన తర్వాత బియ్యం వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మన నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట, అంత బాగుంటుంది టేస్ట్. ఒక కప్పు బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు పైననే కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. నేనైతే పావు కప్పు పైన వేసాను. మీరు 1/2 కప్పు వేసుకునే పెసరపప్పు బాగుంటుంది. నేనైతే ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసానండి. ప్రెషర్ ఆగిన తర్వాత మనం కొంచెం ఇలాగా కలుపుకోవాలి. పంచదార వేసుకోవాలండి. రెండు కప్పులు వేసుకోవాలి. నేను కొద్దిగా తక్కువ 2 కప్పులు వేసాను. ఒక పావు తగ్గించి వేసానండి. తీపి కూడా బాగుండాలి దీనిలో, బాగుంటేనే టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టండి, మనం ఈ పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు నెయ్యి వేసేసుకోవాలండి.
నెయ్యి కూడా బాగా ఎక్కువే వేసుకోవాలి. నేనైతే ఎప్పుడైనా సంక్రాంతికి ప్రసాదంగా ఇదే చేస్తానండి దేవుడి దగ్గరికి. ఈ చక్కెర పొంగల్ మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఆ తీపి కొంచెం ఇది అవ్వటానికి. కొద్దిగా పించంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే యాలకుల పొడి వేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. తెల్లవారి కూడా ఉంటుందండి, టేస్ట్ తెల్లవారి కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి ఎర్రగా వేయించాలండి, అప్పుడు టేస్ట్ వస్తుందన్నమాట. లేత కొబ్బరి అసలు వేయకూడదు, ముదురు కొబ్బరే వేసుకోవాలి. థ్యాంక్ యూ.